తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టాత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. రామాయ రమాపద్మనాభాయ రమంత్రాయ సత్య నమః శ్రీ వెంకటేశాయ చట్టాపై గుళ్ళలాగాయ రమంగరిగన్నవారణాయ నమః శ్రీ వెంకటేశాయ అభినందన గోత్రస్వామినాయ సంగరాజ్యాయ తారాగరమాయ శ్రీ వెంకటేశాయ యాగోడ విమానాయ గరుడగంధవాహనాయ నమః శ్రీ వెంకటేశాయ నమః శ్రీ వెంకటేశాయ అనంతజనాయ నమః శ్రీ వెంకటేశాయ. కాకినాడ సెజ్ లో మూసివేసిన లైఫ్ ఎస్ పెన్సిలిన్ సంస్థలో ఉత్పత్తి ప్రారంభించి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ డిమాండ్ చేశారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 4 నెలలుగా పెన్సిలిన్ ఉత్పత్తిని మూసివేశారని, దీనిపై ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆధారపడి జీవిస్తున్న 2500 మంది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉత్పత్తిని ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు. రోడ్డున పడ్డ కుటుంబాలను యాజమాన్యం ఆదుకోవాలని, ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు కార్మికుల భద్రతకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కంపెనీ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఆ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే విధంగా, రన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోకపోతే ఆ కంపెనీ యాజమాన్యం కూడా ముందుకు నడిపించేటటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి వేలాది కుటుంబాలు మరి ఇండైరెక్ట్ గా వారిపై డిపెండ్ అయినటువంటి ప్రజలందరూ కూడా రోడ్డు పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, మీరు పత్రికా విలేకరుల సమావేశం ద్వారా, ఈ పత్రికా విలేకరుల ద్వారా ప్రభుత్వానికి నేను విన్నవించుకునేది ఏంటంటే, తక్షణమే మీరు స్పందించి ఆ కంపెనీని గాడిలో పెట్టాలని, ఆ కంపెనీ రన్ అయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ కంపెనీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, 1990s లో మన ఇండియాలో 5 ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉండేవి మిత్రులారా. అదేంటంటే అలింపిక్, హిందుస్థాన్ ఏరోబాటిక్స్ లిమిటెడ్, యాంటీబయాటిక్స్ లిమిటెడ్, అలాగే నెక్స్ట్ ఏంటంటే మన సారాభాయ్ కెమికల్స్ లిమిటెడ్, అలింపిక్ అని, టోరెంట్ ఫార్మస్యూటికల్ కంపెనీ అని చెప్పేసి 5 కంపెనీలు పెన్సిలిన్ జీ అనేటటువంటి ప్రధానమైనటువంటి యాంటీబయాటిక్ ఇండియాలో ప్రొడ్యూస్ చేసేవి. కానీ చైనా సడన్ గా మార్కెట్లోకి రావడంతో, చీపర్ గా దొరకడంతో ఆ కంపెనీలన్నీ కూడా మూసేసి వాళ్ళ స్క్రాప్ అమ్మేసుకోవడం జరిగింది. మిత్రులారా, ఈ విషయాలు ఎవరికి తెలియదు. దయచేసి మీరు అందరూ కూడా జాగ్రత్తగా తెలియజేయండి. ఇటువంటి సబ్జెక్టు ఇంతవరకు మనం మొదలుపెట్టిన తర్వాత మన ఈ కంపెనీలన్నీ కూడా ఇండియాలో ప్రొడ్యూస్ చేసే కంపెనీలు మూసేసుకుని లాస్ అయిపోయి స్క్రాప్ కి అమ్మేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దరిదాపు 30 సంవత్సరాల తర్వాత మీకు అందరికీ తెలుసు, కోవిడ్-19 లో మన కరోనా వచ్చినటువంటి టైంలో ఇదే అత్యంత ప్రధానమైనటువంటి యాంటీబయాటిక్స్ అనమాట. దీని నుంచే మిగతా యాంటీబయాటిక్స్ ప్రొడ్యూస్ చేస్తారు. కానీ ఇండియాలో లేదు. పూర్తిగా వరల్డ్ నెంబర్ 1 చైనా మీదే డిపెండ్ అయిపోవడంతో మరి మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటారు. ఎంత ప్రొడ్యూస్ చేశారో దాన్ని బట్టి గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇస్తుంది అనమాట. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, PLI స్కీమ్ అంటారు. ఈ స్కీమ్ ద్వారా ఇండియాలో ఫస్ట్ టైం 30 years క్రితం మూసేసినటువంటి ఫార్మస్యూటికల్ కంపెనీని మళ్ళీ మన కాకినాడ SEZ లో 2400 కోట్ల రూపాయలతో మరి మన SEZ లో స్థాపించడం జరిగింది. మిత్రులారా, ఈ పెన్సిలిన్ జీ అనేటటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో దీన్ని రా మెటీరియల్ గా చెప్పొచ్చు. ఈ పెన్సిలిన్ జీ నుంచే మన కోవిడ్ లో వాడినటువంటి యాంటీబయాటిక్స్ మనం ఏదైతే వాడామో అవన్నీ కూడా ఈ పెన్సిలిన్ జీ అనేటటువంటి రా ప్రోడక్ట్ నుంచే తయారు చేస్తారు. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఈ పెన్సిలిన్ జీ నుంచి యాంపెసిలిన్, ఎమాక్సిసిలిన్, ఫ్లూకాక్సాసిలిన్, మిగతా పెన్సిలిన్, సెమీ సింథటిక్ పెన్సిలిన్స్ అన్ని కూడా దీని నుంచే తయారు చేస్తారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, దీని నుంచి మరొక రా ప్రోడక్ట్ 6 అమైనో పెన్సిలానిక్ యాసిడ్ అంటారు.
దీని నుంచి అడ్వాన్స్డ్ యాంటీబయాటిక్స్ అనమాట, సెఫలోస్పోరిన్స్ అంటారు, జనరేషన్ 1, 2, 3, 4, 5. మనకి ఎవరికైనా ఇబ్బంది వస్తే ఈ యాంటీబయాటిక్సే మనం వాడతాం. ఆల్మోస్ట్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అనమాట. ప్రతి ఓడు కూడా మన డైలీ లైఫ్ లో మన హాస్పిటల్స్ రెగ్యులర్ గా వాడేటటువంటి యాంటీబయాటిక్స్. ఇండియాలో 30 years తర్వాత ఫస్ట్ టైం మన SEZ లో పెట్టడం జరిగింది మిత్రులారా. ఈ కంపెనీ స్పెషాలిటీ ఏంటంటే సంవత్సరానికి 1500 tons per year పెన్సిలిన్ జీ ప్రొడ్యూస్ చేస్తారు. అలాగే ఈ కంపెనీ పూర్తిగా కెమికల్ కంపెనీ కాదు. ఒక ఫంగస్ ఉంటుంది, పెన్సిలియం క్రైసాంతిమం అంటారు. ఈ ఫంగస్ గ్లూకోజ్ ను ఫెర్మెంట్ చేయడం ద్వారా, ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా ఈ పెన్సిలిన్ జీన్ తయారు చేస్తారనమాట. దీనికి కావాల్సినటువంటి ఈ గ్లూకోజ్ ని, అదే జనాలందరూ కూడా గ్లూకోజ్ ఫ్యాక్టరీ అనుకుంటున్నారు. ఈ ఫెర్మెంటేషన్ కి కావాల్సినటువంటి షుగర్ ఏదైతే ఉందో గ్లూకోజ్, ఈ గ్లూకోజ్ ని మేజ్ అంటే మొక్కజొన్న నుంచి తయారు చేస్తారు. ఈ మొక్కజొన్న ప్రొడక్షనే అదే కంపెనీలో సెకండ్ పార్ట్ గా 1.8 lakh tons per year. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోయినా ఆయనలో ఇంకా మార్పు రాలేదని నెల్లూరు జనసేన పార్టీ నేతలు విమర్శించారు. రాజకీయ క్రూరత్వం, స్వార్థంతో సొంత పార్టీ కార్యకర్తలు చనిపోతే కనీసం స్పందించకపోవడం దారుణమని అన్నారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో జగన్ ప్రయాణిస్తున్న కారు కింద ఓ వృద్ధుడి మరణం సర్వత్రా చర్చనీయాంశమైందని అన్నారు. తీవ్రంగా గాయపడిన ఓ వృద్ధుడు రోడ్డు పక్కన అల్లాడుతున్నా జగన్ సహా పార్టీ నాయకులు పట్టించుకోకుండా వెళ్లిపోయారని మండిపడ్డారు. ప్రశాంతమైన వాతావరణంతో రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా నివసించగలిగ, స్వేచ్ఛా వాయువులు పీల్చగలిగిన ఊరు ఏదైనా ఉందంటే నెల్లూరు జిల్లాని ప్రస్తుతం అప్పట్లో చెప్పుకునేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పోయింది. గత 10 సంవత్సరాలుగా ఒక వైసీపీ రౌడీ రాజ్యం ఇక్కడ ఏలింది. దీనికి అన్నిటికీ కారణం ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు, ఒక ఉన్మాది, రాజకీయ ఉన్మాది అని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా అనకూడని మాటలు అంటూ, చేయకూడని పనులు చేస్తూ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న నాయకుడు ఎవరైనా ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి వాళ్ళ చర్యలు చేయాలి. మనల్ని అభిమానించే వాళ్ళు మనల్ని అనుకరిస్తారు అనే మినిమం జ్ఞానం అతనికి ఉండాలి. ఎక్కడ కూడా లేదు. రాజకీయ సొంత లాభమే. బాబాయ్ చనిపోతే కూడా తన రాజకీయానికి వాడుకున్న నీచుడు మన జగన్మోహన్ రెడ్డి. ఒక ఎక్స్ సీఎంగా, ఒక పార్టీని ఏలుతున్న నాయకుడిగా ఏం మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను దాన్ని మర్చిపోయి విపరీత ధోరణిలో ప్రవర్తిస్తున్న జగన్మోహన్ రెడ్డిని చూసి భయభ్రాంతులకు గురి అవుతున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఎన్నికల ముందు కొద్దో గొప్ప ఉన్న గ్రాఫు, ప్రతిపక్ష నాయకులు ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బాక్సింగ్ ఏర్పాటు చేసినప్పుడే మీ రౌడీజం, మీ రాజకీయాన్ని ఆ ప్రజలందరూ కూడా చూశారు. పొదిల్లో వైసీపీ అరాచకం తర్వాత వైసీపీ కార్యకర్తలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని పోలీస్ శాఖ అయితే ఏదైనా ఉందో కొన్ని నియమ నిబంధనలు పెట్టి భద్రతా సౌకర్యాన్ని మనకు కల్పిస్తే, కేవలం మీ రాజకీయ కుట్ర కోణంలో పబ్లిసిటీ స్టంట్స్కో 2 ప్రాణాలని బలిగొన్నావు. ప్రాణాలంటే లెక్కలేదు. ముందు పోతున్న కాన్వాయ్లో కారు కింద ఒక వ్యక్తి ప్రాణం నలిగిపోతుందని తెలుసుకోలేకపోయావు. ఎంత దురదృష్టకరమైన సంగతి ఏంటంటే, బయట ఎక్కడైనా మనం పోతా ఉంటే ఏదైనా కార్ యాక్సిడెంట్ జరిగితే పక్కనున్న వాళ్ళు ఆపే హాస్పిటలైజేషన్ చేసే పరిస్థితి ఉంది. ఏ కారు మీద అయితే జగన్మోహన్ రెడ్డి పోతున్నారో అదే కారు కింద ఒక దళిత వృద్ధుడిది దేహం నలిగిన సంగతి తెలియకుండా ఉంటుందని నేను మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను. కనీసం ఆ క్షణాన్ని మీరు స్పందించి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ లాంటివి చేయించి అంబులెన్స్ పిలిపించి ఒక ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం అయితే మీరు చేయలేదు. కేవలం మీ రౌడీ రాజకీయాన్ని చూపించే పనిలోనే ఉన్నారు. పైపెచ్చు రప్పా అని బోర్డులు పెట్టుకొని రప్పా అని నరుకుతానంటే అది పోలేరమ్మ జాతరలో నరుకుతానని చెప్పి ఒక పైశాచిక ఆనందాన్ని మీరు పొందుతున్నారు. చట్ట ఉల్లంఘన చేసి పరిమితులు దాటి బల ప్రదర్శన చేసిన మీ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. ఈ రోజు పల్నాడులో జరిగిన 2 మరణాలు ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హత్యలుగానే మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. మీ అరాచకానికి, మీ దాష్టికానికి 2 ప్రాణాలని బలి చేసుకున్నారు. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విపరీత ధోరణిలో రౌడీజంతోనే రాష్ట్రాన్ని తీసుకోవాలని చూశారు. మేము చెప్పిందే జరగాలి, మేము చేసిందే చూడాలి అనే రకంగా అనేక ఉన్మాదమైన చర్యలు రాష్ట్రం మొత్తం కూడా జరిగాయి. అధికారంలోకి రాగానే కాల్చివేయడం, కూల్చివేయడం, దోచుకోవడం, దాచుకోవడం, కొట్టడం, నరకడం ఇట్లాంటివే జరిగాయి. ఈ రోజు కూడా నెల్లూరు జిల్లాలో మేము ప్రత్యక్షంగా నెల్లూరు జిల్లాలో చూస్తుంటే 10,000 రూపాయలకి బయటపోయి హత్య చేసే దారుణకాండం సృష్టించిన జగన్మోహన్ రెడ్డి మిత్రపక్షంలో, అది మన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా పనికిరాని ఒక నాయకుడు, విధ్వంసకరమైన నాయకుడిని ప్రజలందరూ కూడా గుర్తించారు. జీపు నడిపే వ్యక్తి పోలీస్ అధికారి అయ్యిండు కూడా
జగన్మోహన్ రెడ్డి గారి ధర్నాలో అదే ర్యాలీలో కింద పడిన ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. అధికారుల్ని కార్యకర్తల్ని తన అనుచరులు కూడా ఈ హత్యకు పురుగెళ్ళినట్టుగా మేము భావిస్తున్నాం. ఇది దురదృష్టకరమైన సంఘటన. పైపిచ్చిన వైసీపీ నాయకులు ఈరోజు బయటకు వచ్చి చనిపోయింది మా కార్యకర్తలే కదా మీకేంది బాధ అంటారు. ఈరోజు బెట్టింగ్ చేసిన వాళ్ళకి, బ్లేడ్ బ్యాచ్లకి, గంజాయి బ్యాచ్కి మీరు వెళ్ళి పరామర్శిస్తున్నారు. ఇది అవసరమా? కనీసం అంత విలువ చేయలేదా మీ కార్యకర్తలని కూడా ఈరోజు నేను అడుగుతున్నాను. మా కార్యకర్తలే కదా మీకేంటి నష్టం ఉన్న నాయకులు ఎక్కడైనా వాళ్ళని పరామర్శించిన పరిస్థితి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు నివాళులర్పించిన పరిస్థితి కానీ, వాళ్ళ కుటుంబాలను కాపాడే ప్రయత్నం కానీ చేయలేదు. కేవలం రప్పాని బాగుందని సైకిక ఆనందం పొందుతున్నారు. కనీసం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి తరపున కానీ వాళ్ళ పార్టీ నుంచి కానీ ఒక శ్రద్ధాంజలి లాంటిది కానీ మా కార్యకర్త మరణించాడు సంతాపం కానీ తెలియజేసిన పరిస్థితి అయితే లేదు. ప్రాణాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కలేదు. అది బాబాయ్ అయినా, చెల్లైనా, పెళ్ళైనా ఎవరైనా ఒకటే. కేవలం అతనికి రాజకీయం కావాలి, దోచుకోవడం కావాలి. అతని దాష్టికాలకి, కుట్రలకి ఈ రోజున దళిత ప్రాణాలు బలవుతున్నాయని చెప్పుకోవాలి. ఆ రోజు కోడి కత్తికాడ అయితేవి, గులక రాయితో అయితేవి, ఈరోజు సింగయ్య గారు అయితేవి, అతని కాన్వాయ్ కింద పడి నలిగిన సింగయ్య ప్రాణం అయితేవి, వీళ్ళందరూ కూడా దళితులే. వీళ్ళ ప్రాణాలంటే మీకు లెక్కలేదు. వీళ్ళని ఇబ్బంది పెట్టడం అంటే మీకు పైశాచిక ఆనందం. ఎంతమంది వచ్చారు, ఎంత తొక్కిసలాట జరిగింది, ఏ విధంగా జనాలు ఇబ్బంది పడ్డారు, మేము పబ్లిసిటీ స్టంట్ ఏ విధంగా చేసుకోవచ్చు అని తప్పిస్తే మీరు ఆలోచించిన పరిస్థితి. శ్రీకాళహస్తిలోని బీసీ బాలుర హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఉదయం టిఫిన్ తిన్న తర్వాత 15 మంది విద్యార్థులు కడుపు నొప్పికి గురయ్యారు. అయితే మరికొన్ని నివేదికల ప్రకారం బాధితుల సంఖ్య 30కి పైగా ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే పిల్లలందరినీ శ్రీకాళహస్తి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వారిలో 4 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని తెలియజేశారు. ఈ ఫుడ్ పాయిజన్ కు వార్డెన్ నిర్లక్ష్యమే కారణమంటున్నారు పిల్లలు. 3 రోజుల కిందటి పిండితో చేసిన ఇడ్లీలను తినడం వల్లే కడుపు నొప్పి వచ్చిందంటున్నారు. టిఫిన్ చేసే సమయంలో కూడా ఇడ్లీ సరిపోలేదని చెప్పినందుకు వార్డెన్ దాడికి ప్రయత్నించినట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో మరోసారి భూ సమీకరణకు మంత్రి మండలి ఆమోదం. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. కూటమి ప్రభుత్వం యువత విద్యార్థులకు అమలుకారి హామీలిచ్చి మోసం చేస్తుంది. విమర్శలు గుప్పించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా. కోనసీమ జిల్లా కొమరగిరిపట్నంలో ఎక్సైజ్ అధికారుల దాడి. ఆటోలో రవాణాకు సిద్ధంగా ఉన్న నకిలీ మద్యం స్వాధీనం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాలను శ్రీ స్వామి అమ్మవారికి వెలుకొలుపు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.